పరమేశ్వరుడికి అభిషేకానికి ఏ ద్రవ్యాలు ఉపయోగిస్తే ఏమి ఫలితం వస్తుంది అనేటువంటిది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా పంచామృతాలని ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అందరికీ షేర్ చేయండి. వచ్చేటువంటి వీడియోలో మిగిలిన ద్రవ్యాలతో ఏ ఫలితం వస్తుంది అనేటువంటిది కూడా చెప్తాను. ఇది బోధాయన మహర్షి అందించినటువంటి సూత్రం. పయసా సర్వ సౌఖ్యాన్ని దధ్యారోగ్యం బలం యశః. దీనిలో పయస్సు అంటే ఆవు పాలు చేసినట్లయితే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి అని. దది పెరుగుని చేసినట్లయితే ఆరోగ్యం, బలము, యశస్సు కలుగుతాయి అని. ఆజ్యేనైశ్వర్య వృద్ధిశ్చ దుఃఖనాశశ్చ శర్కర. ఆజ్యము అభిషేకం చేసినట్లయితే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది అని. దుఃఖనాశనము కోరుకునేటువంటి వారు శర్కరని అభిషేకము చెయ్యమని. తేజో వృద్ధిశ్చ మధునా ధనమిక్షురశేనచ. తేజస్సుని కోరుకునేటువంటి వారు అంటే సభలో తేజస్సుగా ఉండాలి అనుకునేటువంటి వారు తేనెతో అభిషేకం చేయమని. ఇక ధనాన్ని కోరుకునేటువంటి వారు రుణ బాధలు పోగొట్టుకోవాలి అనుకునేటువంటి వారు ఇక్షురసము అంటే చెరుకు రసాన్ని అభిషేకం చేయమని. సర్వ సంపత్ సమృద్ధిశ్చ నారికేల జలేన చ. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసినట్లయితే సర్వ సంపదలు కలుగుతాయి అని. ఈ ద్రవ్యాలని ఉపయోగించుకుని పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. అలాగే మన ఆలయంలో కేదారేశ్వర స్వామికి కార్తీక మాసము మొత్తము కూడా నిత్యాభిషేకం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆదివారాలు ప్రత్యేక పూజలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమాలలో మీ గోత్రనామాలతో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మీద కాంటాక్ట్ అవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు.